టీచర్ ఫస్ట్ డస్ టెస్ట్ వన్ చాప్టర్, దెన్ ఈయన శిష్యుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి. అది పాస్ కాగానే క్రాస్ ఎగ్జామినేషన్ మొదలవుతుంది. ఇవాళ మనం చూసేది టెస్ట్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ రెండు చూద్దాము. అవినాశం ఇప్పుడు అడుగుతున్నాడు, ఓహో ఇంతకుముందు ఏమన్నాడు లాస్ట్ అప్పుడు నాకు అంతా తెలిసింది, ఓ పరమ గురువు వల్ల నా క్వశ్చన్ వచ్చింది, నేనే అని నేను తెలుసుకున్నాను అని అనగానే ఈయన అంటున్నాడు, చదువుతాను. అవినాశినమాత్మానమేకం విజ్ఞాయ తత్వతః తవాత్మజ్ఞానస్య ధీరస్య కథం అర్థార్జనే రతిః. అవినాశము ఏకము ఆత్మాని తత్వముగా తెలిసియున్న ఆత్మజ్ఞుడు ధీరుండవైన నీకు అర్థార్జనమునందు ఆసక్తి. ఇంత నేర్చుకున్నావే, ఇంత బ్రహ్మజ్ఞానివే, నీకు ఈ పనులు ఎందుకు తీసుకోవడము, రాజ్యం ఎందుకు చేయటము, ధనం ఎందుకు సంపాదించడము అని ప్రశ్న. మిగతా ప్రశ్నల్లో ఈ ఫ్యామిలీ మీద ఎందుకు ఇంట్రెస్టు, భార్య మీద ఎందుకు నీకు ఇది, ఇంత జ్ఞానం అయితే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్న అడిగారు. ఎందుకు ఇలా అర్థార్జనం ఎందుకు ఇంట్రెస్టు, పిల్లల మీద ఎందుకు ఇంట్రెస్టు అని ఆ విషయాలన్నింటినీ అడుగుతాడు. ఈ రాజ్యం మీద కూడా నీకు ఎందుకు ఇంట్రెస్టు, యుద్ధం ఎందుకు, జయం ఎందుకు, ఇంత జ్ఞానమని అని ప్రశ్న వేస్తే దానికి జవాబిస్తున్నాడు. వినండి. నెక్స్ట్ నేను చదువుతాను. శ్లోకం మీద చదవండి, నేను పొద్దున్న చదువుతాను. హంతాత్మజ్ఞానస్య ధీరస్య ఖేలతో భోగలీలయా నహి సంసారవాహి కైర్మూఢైః సహ సమానత. నహి సంసారవాహి కైర్మూఢైః సహ సమానత. అమ్మ అయ్యో అన్నాడు. ఇలా అడిగితే ఎందుకు నీకు ఇలా తిరుగుతున్నావు, ఎందుకు పరిగెత్తుతున్నావు, ధావసి అన్నిటి కనుక ఎందుకు పరిగెత్తుతున్నావు అంటే అంటున్నాడు, అమ్మ అయ్యో ఆత్మజ్ఞుడు ధీరుడు అయిన ఇతడు భోగలీల ఆడుతున్నప్పుడు జీవన్ముక్తిగా ఏదుంటే అందరికీ ఒక లీలలాగా చేస్తుంటాడు, కానీ దాంట్లో అంటుకోడు. అంటకుండానే పైన ఉండి జీవన్ముక్తి ఉండి చేస్తున్నాడు. అతనికి ఉన్న సంసార వాహికుడు అంటే సంసారం భరించే మూఢుడైన వాడికి సరి సమానం ఎట్లా అంటే నేనేమీ దీంట్లో ఉండి అంటుకొని చేయటం లేదు, దాంట్లో మునగలేదు. సంసారంలో ఉన్నా రాజ్యంలో మునగకుండానే పద్మం పత్రం వల్లే ఉన్నాను, ఎట్లు అగును అని అన్నాడు. ఇది టెస్ట్. తర్వాత సహా ప్రజెంటేషన్ అన్నారు. ఒక్కో శ్లోకం చదివి రెడీ ప్రజెంటేషన్కి రెడీ. నేను చెప్తాను, ఉండండి. నెక్స్ట్ స్లైడ్. నతే సంగోస్తి కేనాపి కిం శుద్ధశ్చక్తుమిచ్చసి సంఘాత విలయం కుర్వన్ ఏవమేవ లయం వ్రజ. ఉండండి, మరొకసారి చదువుతాను. నతే సంగోస్తి కేనాపి కిం శుద్ధశ్చక్తుమిచ్చసి సంఘాత విలయం కుర్వన్ ఏవమేవ లయం వ్రజ. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏమంటున్నాడు అష్టవక్ర మహర్షి, జ్ఞాని అయినావు కదా, నీకు అంటులేదు దేని యందు కూడా, నీకు అంటులేదు దేని యందు కూడా. శుద్ధుడవు, నువ్వు శుద్ధుడు. త్యజించేవు చూసేదవు, దేనిని త్యజించే చూసేదవు నీవు. నీకు వాట్ ఈస్ దేర్ టు లీవ్, నీకేమీ త్యజించేది లేదుగా. అందుకోసం సంఘాత విలయం, సంఘాతం అంటే దేహము మనసు బుద్ధి అనే అహంకారిక దృశ్యం వదిలి ఇట్ల లయమంది ఉండవేమి, నీకు చేసేదేం లేదు. దేర్ ఫోర్ నీలో నీవే కలుపుకొని ఈ దేహాన్ని
దీంట్లో కలుపుకొని లయమంది సంతోషంగా ఉండవయా అని అన్నాడు. నేను ఒక 2 మాట చెప్తాను. తే సంగో అస్తి నా, యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్. కేనాపి శుద్ధః తే త్యక్తుమిచ్చసి, కిం త్యక్తుమిచ్చసి, వాట్ యు వాంట్ టు లీవ్? యు హావ్ ఆల్రెడీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, దెర్ ఇస్ నథింగ్ దట్ యు హ్యావ్ టు లీవ్. సంఘాత విలయం కుర్వన్ ఏవమేవ లయం వ్రజ. అట్లాగే ఉండవయా అన్నాడు. నీకు అంటూ లేదు దేని యందు కూడా. శుద్ధుడవు, ఆల్రెడీ శుద్ధుడవు. దేనిని తగించే చూస్తావు. వాట్ ఇస్ దేర్ ఫర్ యు? సంఘాత విలయం అంటే ఆ ప్రజెంటేషన్ కావాలా? ఇప్పుడు ఈ 4 చదివిన తర్వాత ప్రజెంటేషన్. ఓకే, శ్లోకం చదివింది 2 అంటే నెక్స్ట్ శ్లోకం అంటున్నాడు. ఇది జనకుడే. ఉదేతి భవతో విశ్వం వారిధేరివ బుద్బుదః ఇతి జ్ఞాత్వైకమాత్మానం ఏవమేవ లయం వ్రజ. ఉదేతి భవతః విశ్వం వారిధేరివ బుద్బుదః ఇతి జ్ఞాత్వైకం ఆత్మానం ఏవమేవ లయం వ్రజ. విశ్వమును నియందే ఉదయించుచుండు సముద్రమునందు బుధములట్లు. నువ్వు సముద్రంలోకి బుడగలు వచ్చినట్లు నీ అందే ఉదయిస్తున్నాయి బుడగల్లాగా. ఒకటైన ఈ ఆత్మను, సముద్రం ఎలాగో ఒకటో, సముద్రము, నీరు, బుడగలు, తరంగాలు ఏ విధంగా ఒకటైన ఆత్మను ఈ రీతి తెలిసి ఇట్లా లయమంది ఉండబోయి అట్లాగే మర్జ్ అయిపోయి అట్లా సంతోషంగా ఉండు. ఎందుకు నీకదంతా అని అన్నాడు. చూడండి, ఆ ముందు శ్లోకంలో కూడా ఆఖరిది లయం వ్రజ, తర్వాత లయం వ్రజ. ముందు శ్లోకం ప్రతి దాంట్లో 4 శ్లోకాల్లో లయం వ్రజ లయం వ్రజ అంటూ వస్తుంది అన్నమాట. భవతః నీయందు ఉదేతి విశ్వం, విశ్వం నీలోనే పుడుతుంది అయ్యా. వారిధేరివ బుద్బుదః, సముద్రంలో బుడగలు పుట్టినట్లుగా పుడుతుంది. ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఇతి జ్ఞాత్వైకం ఆత్మానం ఏవం ఏవ లయం వ్రజ. నెక్స్ట్ ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి. రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. మళ్ళీ చదువుతున్నాను వినండి. ప్రత్యక్షమప్యవస్తుత్వాత్ విశ్వం నాస్తి అమలే త్వయి. రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ. అష్టావకుడు ట్రాప్ పెట్టాడు ఈయన కోసం. 4 ట్రాపులు పెట్టాడు, బోన్లు పెట్టినట్టు, దీంతో పోయేట్టు. మంచి మాట కనిపించే దాంట్లోనే లోపలికి టెస్ట్ ఇది. కనిపించుతున్న విశ్వము నిజము కాదు, కొంచెమైన మలము లేని నీది యందు. నే మలం లేని శుద్ధుని యందు ఈ నీ అందే కనిపిస్తున్నది, ఆ బోర్డు మీద బర్డ్లాగా. కనుక నీకెందుకు తాడు పాము వలె అనిపించుగానా. ఈ పరమాత్మ బ్రహ్మము తాడు, ఇది పాము. ఈ విషయం నిజం కాదు. అందుకోసం అంత నీ అన్నీ వస్తుంది, నువ్వే బ్రహ్మానివి. కనుక ఇక అవి మర్చిపోయి ఇట్లిట్ల లయమంది ఉండబోయి అట్లాగే మర్జయి నిన్ను నీలో దాంట్లో నీ బుద్ధిని నీలో కలుపుకొని సంతోషంగా ఉండు. ఆ ట్రాప్కు జనకుడు పడటం లేదు. చూడండి ఏమంటున్నారు, మరొక్కసారి సంస్కృత శ్లోకాన్ని విరిచి చూద్దాం. ప్రత్యక్షమపి విశ్వం అంటే విశ్వం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అవస్తుత్వాత్ అది నిజం కాదు, అది వస్తువు కాదు.
అవస్తుత్వాత్ విశ్వం ప్రత్యక్షమపి. ఎందుకు? నా అస్తి అమలే త్వయి. మాస్టర్ చెప్పారు కదా, కొంచెమైన మలము నీ అందు లేదు అన్నారు కదా, లేని నీ అందు. ఇది ఎలాంటిదండి? అయితే మరి కనిపిస్తున్నది కానీ కనపడటం లేదు, నీ దగ్గర లేదు, కనపడటం లేదు అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మాస్టర్. రజ్జు సర్ప ఇవ వ్యక్తమేవ ఏవమేవ లయం వ్రజ. అట్లాగే హ్యాపీగా ఉండు, అట్లాగే ఇదంతా ఎందుకు కమ్మగా ఉండు అన్నాడు. మూడోది ఇక ఈ 4వ లెవెల్, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా తీసుకెళ్తున్నాడు ముందరికి. అంటే ఆ ట్రాప్ కొంచెం టైట్ అయిపోతుంది. మొదటి ట్రాప్, 2వ ట్రాప్, 3, ఇప్పుడు 4వ ట్రాప్. సమదుఃఖ సమదుఃఖ సుఖ పూర్ణ ఆశా నైరాశ్యయో సమః సమజీవితం మృత్యు సన్నేవం ఏవమేవ లయం వ్రజ. మళ్ళీ చెప్తానండి. సమ దుఃఖ సుఖ పూర్ణ ఆశా నైరాశ్యయో సమః సమజీవితం మృత్యు సన్నేవ ఏవమేవ లయం వ్రజ. సుఖ దుఃఖములందు సమము పూర్ణము. సుఖ దుఃఖాల్లో సమంగా ఉన్నావు, పూర్ణంగా ఉన్నావు. ఆశ నిరాశయందు కూడా సమము యగుచు. జీవితమును మృత్యువును చూసారా, అల్టిమేట్ మాట చెప్పాడు. జీవితముతో ఒకటే, మృత్యువును సమము చేసి ఇట్టి లయమంది ఉండబోయి అని బుధగరించి చెప్తున్నాడు. బుధగరించి మోన్లోకి తోస్తున్నాడు. ప్రతి శ్లోకంలో కూడా లయం వ్రజ, ఇట్లిట్లే లయం ఉంది ఉండబోయి అనేటటువంటిది ఆ లయాన్ని బోధిస్తున్నారు అంటూ మన గురువు గారు మనకు బోధిస్తున్నారు. 2వ శ్లోకం ఇది. ఇదే శ్లోకాన్ని మనం భగవద్గీతలో కూడా చూస్తాం. జనకుడు అంటున్నాడు. జనక రాజర్షి ఇలా అంటున్నారు. ఆకాశవదనంతోహం ఘటవత్ ప్రకృతం జగత్ ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో. మళ్ళీ అంటున్నాను. ఆకాశవదనంతోహం ఘటవత్ ప్రాకృతం జగత్ ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో. ఇది రామసుబ్బారావు గారు కేనోపనిషత్తులో ఉన్నట్టు ఉన్నాయి. ఇటువంటి చెప్పవశం కాదు. జనకరాజర్షి ఇట్లనియే ఆకాశము ఓలె అనంతము నేను, ఘటము ఓలె కల్పితము జగము. నేను ఆకాశాన్ని, అది కుండల ఘటము. ఇది తెలుసుంటే ఇట్టి జ్ఞానము యథా తథము పొంది ఉన్నదట్లు. అది కుండ, అది ఎప్పుడు ఉండదు. దాంట్లో ఉన్న ఆకాశం కూడా, ఆ నీళ్లు కూడా ఇవే. ఇట్టి జ్ఞానము యథా తథము పొంది త్యాగము లేదు, గ్రహణము లేదు, లయము గూర్చి. ఈ లయానికి నేను ఎస్ నో అనటం లేదు. మీరు అంటున్నారు లయం చెందమని, నేను ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే కల్పిత జగము, నేను ఆకాశ అనంతాన్ని. అయితే దేంట్లో ఎట్లా కలపటం, అది ఎన్నే లేదు. లేని దాన్ని ఎట్లా కలపటం, జ్ఞానము లేదు, లయం గుర్తు. ఆయన ముందు 4 శ్లోకాల్లో లయం వ్రజ లయం వ్రజ అన్నారు. నేను ఎందులో లయం అంటారు సార్? నన్ను ఆకాశంలాగా అనంతుణ్ణి, ఆకాశవత్ అనంతోహం, ఘటవత్ ప్రాకృతం జగత్. కొండలాగా ఇదంతా కనిపిస్తున్నది మట్టే కానీ కొండ కాదు కదా, మనకు తెలుసు కదా. ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయ. ఉన్నది ఉన్నట్టు తెలుసుకుని ఏమి లయం చేసేది అట్లా. నెక్స్ట్ మళ్ళీ ఆయన 2వ శ్లోకానికి ఇది జవాబు. అచ్చా, దీని డీటెయిల్స్ తర్వాత వస్తాయి. అందుకోసం ఇది ఫినిష్ క్విక్లీ. మహోదధిరివాహం స ప్రపంచో
विचिसन्निभः इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः అంటే చదువుతుంది చూడండి. మహోదధిరివ అహం మహోదధిరివాహం న స ప్రపంచో వీచిసన్నిభః इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः. రెస్పెక్ట్ఫుల్లీ గౌరవంగా కాదు అంటున్నాడు. గురువు అన్న మాటను ఆయనను అర్థమయ్యేట్టు గౌరవంతో చెప్తున్నాడు. అది కాదు. ఎట్లా? మా సముద్రము వలె నేను యుండా ప్రపంచము వీచి సన్నిభము. ప్రపంచం అంతా ఒక తరంగం లాంటిది. ఇతి జ్ఞానము యథాతథము పొంది త్యాగము లేదు, గ్రహణము లేదు, లయము గూర్చి. లయం అంటున్నారే, దాని గురించి నేను ఎస్ను అనను, కాదను, అవునను. కాదంటే ప్రాబ్లం, అవునంటే ఇప్పుడు నేను చెప్పారు. కాదంటే అనలేము, అది లేదని కాదు, ఉన్నది అనలేము. ఎందుకంటే రెండు ఒకటేగా, అదేం తప్పు కాదని చెప్పేది, కానీ చేసేది ఏం లేదు. కర్మకేం అది లేదు. చూడండి, అహం మహా ఉదధిరివ, నేను సముద్రము వలె నేను ఉండ. స ప్రపంచో వీచి సన్నిభ, ప్రపంచము వీచి వంటిది, అంటే తరంగము వంటిది. ఇది జ్ఞానం, ఈ జ్ఞానాన్ని యథైతస్య యథాతథము పొంది అన్నారు గురువుగారు. నా త్యాగో న గ్రహో లయ, త్యాగం లేదు, గ్రహణం లేదు, తీసుకుంటూ లేదు, విడిచుట్లేదు, ఇచ్చుకుంటూ లేవు. ముత్యపు చిప్పవలె నేను ఉండా వెండి. నెక్స్ట్ మూడో శ్లోకానికి 6:3 అన్నమాట అది శ్లోకం. అహం న సుక్తి సంకాశో రూప్యవత్ విశ్వకల్పనా ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. అహం ససుక్తి సంకాశః రూప్యవత్ విశ్వకల్పనా ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. వెండి మునుపు వెండి రూపాయలు ఉండేది, అందుకోసం రూపాయం అంటే వెండి, రూపాయం అంటేనే వెండి. ముత్యపు చిప్పవలె నేను ఉండా వెండి వల విశ్వము కల్పించబడును. వెండి లేదుగా. ఇట్టి జ్ఞానము యథాతథము పొంది, యథాతథ యథాతథ తథైవ కృష్ణ. సార్ ఎలా ఉంది అంటే ఎట్లా ఉన్నాడు కృష్ణుడు? యథాతథ యథాతథ తథైవ కృష్ణ సత్కథ. త్యాగము లేదు, గ్రహణము లేదు, లయము గూర్చి. అహం నేను సుక్తి సంకాశ, ముచ్చపు చెప్పలాంటి వాడిని అంటే ఒరిజినల్ని. రూప్యవత్ అంటే వెండిలాగా కనిపిస్తున్న దానిలాగా. విశ్వకల్పన ఇది జ్ఞానం యథైతస్య న త్యాగో న గ్రహో లయః. నెక్స్ట్ కలుస్తున్నా మృత్యు గురించి చెప్పిన దాని గురించి. అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. వాళ్ళ చేత ఆడించండి ఇది శ్లోకాన్ని అనండి. అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగః న గ్రహః లయః.
తెలుగుడు అన్నాడు నాతో పాటు. సర్వభూతములు నాయందు చూడా, సర్వభూతములు యందు నేను కూడా. నిన్న మనం చూసామే కళ్ళల్లో, అదే సర్వభూతములు నాయందున్నాయి, నేను వాటి యందు ఉన్నాను. ఇట్టి జ్ఞానము యథా తతము పొంది, త్యాగము లేదు గ్రహణము లేదు లయము గూర్చి. సర్వభూతేషు అహం వా, సర్వభూతా అన్యథో మయి, సర్వభూతాని అథో మయి. ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. అయితే ఇప్పుడు ఈ ఈ 5వ శ్లోకము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 4 ప్రశ్నలు 4 జవాబులు. మనకేమనిపిస్తుంది, ఈ 1వ అధ్యాయం 4 ఉన్నాయి, ఇది అట్లా కాదు. ఆయన అడిగిన వెంటనే ఈయన అప్పుడే బాడీ లాంగ్వేజ్లోనే దీని జవాబు చెప్పాడు. వెంటనే వాళ్ళిద్దరు ఎలా ఉంది చూడండి, ప్రొజెక్ట్ చేయండి పవర్ పాయింట్. రెండోదా రవిశంకర్ కొత్తదా? కొత్తది కొత్తది, ఇది కాదు. ఇక్కడ చూడండి, గురువుగారు చెప్పినట్టుగా 4వ అధ్యాయంలో 4 శ్లోకాలు, 5వ అధ్యాయంలోని 4 శ్లోకాలు, 5వ అధ్యాయంలో 4 శ్లోకాలు, 6వ అధ్యాయంలో 4 ఆ ప్రశ్నలకి 4 సమాధానాలు. ఓకే, అవి ఒకటి తర్వాత ఒకటి కాలే, అట్లా చాప్టర్ తర్వాత చాప్టర్ కాలే. అది ఎలా అయిందో నాగ రవిశంకర్, మీకు ఆ ఇబ్బంది బొమ్మ వస్తుందా? అది ప్రజెంట్ చేయండి. ఇది అష్టావక్ర. నిన్న చూపించినటువంటి రిబ్బన్ ఇదే చూడండి, ఇది 3 డైమెన్షన్ ఉంది. ఇది 8 లాగా ఉందా? అష్టావక్ర గీత 8 దీంట్లో ఉంది. నెక్స్ట్ స్లైడ్. అష్టావక్ర అని అన్నారు కదా, అందుకని అష్టావక్రలా కనిపెట్టేట్టు పెట్టారు గురువు గారు. ఫోటో తీశాను, నేను మార్చలేదు దాన్ని. అలా మీ దగ్గర ఉన్నాయి చూడండి, ఇచ్చాడా రాంబాబు ఒక్కొక్క లూపు అందరికీ. 8 అంకె అంటే అష్ట కదా, అందుకని అది చదండి. నాది అనునది ఏమీ లేనే లేదు, వేసారా? రాకపోకలు ఏమీ లేనే లేవు, యత్నము ప్రయత్నమును సాలాగా. ఇక్కడ చాలా బ్యూటీ ఉంది ఇందులో చూడండి. నకారము వరకు నకారము నుండి చేరినంత, నకారము నకారము నారాయణలో నకారము నుంచి నకారము చేరినంత, అంటే ఆ నారాయణ చేరినంత. అందులో ఈ కవి గారు ఎవరైతే వీటిని కల్పించి ఈ విధంగా మనకు చెప్తున్నారో ఈ నారాయణుడు కూడా అందులో ఉన్నారు. బస్ అని అంటే ఇవన్నీ ముక్తి వచ్చిన తర్వాత రాకపోకలు లేవు, జన్మం లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, బంధం లేదు, బద్ధం లేదు, ఏం లేదు. ఒకసారి మళ్ళీ చదువుతాను. నాది అనునది ఏమీ లేనే లేదు, రాకపోకలు నేనున్నాను. అది యత్నము ప్రయత్నములు లేవు, నకారము వరకు నకారము నుండి చేరినంత. నా నుంచి మొదలంటే నారాయణ వరకు వెళితే కేది లేదు. అష్టావక్రుడవు నీవే, జనకుడవు నీవే, స్వగతమునకు స్వాగతము. మీరు స్వగతంలో వెళ్ళాలి. ఈ అష్టావక్ర దాని నిధిధ్యాసతో ఈ స్వగతానికి, తనకు తానే లోపలికి వెళ్ళడానికి ఇన్విటేషన్. అష్టావక్రుడవు, అష్టావక్రులు మీరే, జనకులు మీరే,
స్వగతమునకు స్వాగతం. అందరికీ చదవండి. లయము లయాతీతము. వినండి ఇక. నేను చదువుతాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చదివితేనే క్లియర్ అవుతుంది. మళ్ళీ చిన్న మాట చెప్తాను మధ్యలో. చెప్పండి, మధ్యలో మధ్యలో ఆపుతాను. మీరు చదవండి. పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్ చెప్పండి. అష్టావక్ర గీత. లయము లయాతీతము. 2 stages Guruji is explaining. A state of laya and a state beyond laya. లయము లయాతీతం. సేపు లయం నాకేం లేదన్నారుగా, ఆ లయాతీతమైన స్థితి గురించి చెప్తున్నారు. అష్టావక్ర గీతలో లయము అనే 5వ అధ్యాయము మరియు లయాతీతము అనేటటువంటి 6వ అధ్యాయములలో 4 శ్లోకములుగా 8 శ్లోకములు గలవు. అష్ట ఈ 8 శ్లోకములలో 8 గీతములలో 8 మలుపులు గలవు. ఆ విధంగా అష్టావక్ర గీతలో అక్షరాల అష్టవక్రములు కలవు. లయము గూర్చి అష్టావక్ర మహర్షి జనకరాజర్షికి 4 మలుపులలో 4 సమాధానాలు అనిపించే 4 సమస్యలను ఇచ్చారు. ఆయన మంచిగా చెప్పాడు. ఏదో ఐడియా ఇచ్చినట్టు ఇచ్చాడు, కానీ ఐడియా కాదు, అది ట్రాప్. ఆ 4 సమస్యలను జ్ఞాన కౌశల్యంతో శిష్యుడైనటువంటి జనకరాజర్షి మరొక 4 మలుపులను కూర్చి ఇచ్చి సమస్యలను అతీత సమాధానాలుగా మలచారు. 2 మహాయోధులైన గురు శిష్యులు మల్లయుద్ధ క్షేత్రంలో ఒకరినొకరు మలకలు వేసినట్లు అష్టావక్ర జనకుడు చైతన్య క్షేత్రంలో మలకలు వేసి తుదకు ఏకమై పరమాద్వైత స్థితిని అందినారు. తరువాత పేజీలో చిత్రాన్ని చూపిస్తాం. అంటే మన ఏ విధంగా అయితే మల్లులు ఇద్దరు చేస్తారు, వీళ్ళు చంపుకునే మల్లులు కాదు, వీళ్ళు ప్రేమ మల్లులే. అది కలిపి జ్ఞాన మల్లులు కనుక ఎందుకు వెళ్తున్నారు? ఏకత్వాన్ని తెలుసుకోవడానికి. అష్టావక్ర మహర్షి మొదటిది నేనంటాను. ఉందానండి, ఇక్కడ కనపడ కష్టం. ఉందా ప్రింట్? రవిశంకర్ స్వామి నల్లది ఉంది ఉంది ఇక్కడ ఉండండి, పెద్ద చేస్తాను, నేను ఇక్కడే చేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. అవునా, ఐఎమ్ పించింగ్ ఇట్, ఐఎమ్ మేకింగ్ ఇట్ బిగ్గర్ సో దట్ హీ కెన్ రీడ్. ఓకే, ఇక్కడ ఉంది. రండి సార్, మీరు ఇక్కడే చదవండి, కనిపిస్తుంది చూడండి. మీరు అడ్జస్ట్ కావాలి, చేయండి. అష్టావక్ర మహర్షి మాట్లాడండి. నాయనా జనక మహారాజ్, జనకరాజర్షి. నన్ను జనక మహారాజ్ అనుకుంటున్నారు. అనుకోవడం లేదు, నిన్ననే చెప్పాను. అదే, మీరు జనమే జనకుడు. ఈయన నాకు అద్వైత బోధ చేసే అష్టావక్రుడు. ఓకే, కాళ్ళు వంకర ఉన్నాయి చూడండి. నాయన నీవు అంటులేని వాడివి, శుద్ధుడవు, తరించేది ఏమీ లేదు. శరీరం ఆత్మలు లయం చేసి అలాగే ఆనందంగా ఉండు, లయమై ఆనందంగా ఉండు, పడుకో అన్నారు. ఇది మొదటి ప్రశ్న, మొదటి మలుపు. చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? జనకరాజర్షి గారు ఆయన రోల్ అలా అనకండి, ఆయన రోల్ ప్లే చేస్తున్నాను. అయ్యా భగవన్ అని చెప్పాలిగా. భగవన్ ఆకాశము వలె అనంతాన్ని నేను, శరీరము జగము కుండలాగా కల్పితము. ఇదంతా తెలిసి ఇంకా లయము దేనిలో అవ్వమంటారు స్వామి? కనుక లయమును గూర్చి అవునని గాని కాదని గాని మీతో నేను అనజాలను ఓ మహాత్మా. సరే సరే అన్నాడు. అంటే తెలుసు
సరే దేహం గురించి అలా ఉండని, సరేలే అది అట్లా ఉండని. ఈ విశ్వములు బుడగలాగా నీ నుండే వచ్చాయి. ఈ విధంగా ఆత్మను తెలిసి మనస్సును, కుండ దేహం, మనస్సును ఆత్మలో ఏం చేసి ఆనందంగా ఉండు. ఇది మూడవ మలుపు. భగవన్, నేను మహాసముద్రమును, ప్రపంచము మనస్సు అలలు లాంటిది. ప్రపంచం ఎలాగో నా మనస్సు కూడా అలలని మీరు నాకు తెలియజేశారు. నేనైతే ఒక పెద్ద మహాసముద్రాన్ని, అలను మాత్రము కాదు. ఈ అల సముద్రము ఒకటే, మరి అలలు సముద్రము నుండి వేరు కావు కదా. కనుక ఇక లయము దేనిలో కలగమంటారు? అండ్ ఎట్లా? అది ఎలా జరుగుతుంది? అది ఎట్లా? కనుక లయమును కూర్చొని అవునని గాని కాదని గాని తమతో నేను అనజాలను స్వామి. సరే బాగుంది, సరే బాగుంది. కనిపించే విషయం నిజము కాదు. ఏ మాత్రం మనము లేని నీవు స్వరూపానివి కావు. తాడు పాము లాగా అని బుద్ధి భ్రమలాగా కనిపించే ఆత్మ విషయములు. కనుక నీ బుద్ధిని ఆత్మలో, మనసు దేహం పోని మనసు పోని, బుద్ధినైతే కనీసం బుద్ధిని మనసులో లయం చేసి పాములో తాడులాగా ఆనందంగా ఉండు. అయ్యా భగవన్ మహానుభావ, మీ బోధ నాకు అర్థమైనది. ఇది ఎలా సాధ్యం? నేను ముచ్చప చెప్పులా ఉంటే వెండి వలె విశ్వమని అనిపిస్తోంది కదా. ఇది భ్రాంతి భ్రమ అని తెలియవస్తోంది కదా. ఈ అజ్ఞానం పోయి నేను జ్ఞానాన్ని చెందిన తరువాత బుద్ధికి ఆత్మకు భేదం లేదని తెలిసిపోయింది కదా. భేదం లేని వాటి గురించి లయము ఎలా ఉంటుంది స్వామి? కనుక బుద్ధి ఆత్మల లయమును గూర్చి అవునని గాని కాదని గాని తమతో అనజాలను మహానుభావ. ఓహో ఓహో అట్లానా? నీవు సుఖదుఖాలయందు, ఆశ నిరాశలయందు మరియు ఆశ సమము మరియు పూర్ణస్వరూపము, పూర్ణస్వరూపము నీకు నీ జీవితము మృత్యువు ఒకటే కనుక నిన్ను నీలోనే లయం చేసుకొని ఆనందంగా ఉండు. ఈ బంద్ చేసి వెళ్ళిపోయి పడుకుందాం. స్వామి భగవన్, అన్నీ నాయందే ఉన్నాయి. నేను అన్నిటి యందునూ ఉన్నాను. ఆత్మకు భేదము నాస్తి. అప్పుడు నాకు నా ఆత్మకు భేదము అసలే లేదు. ఆ విధంగా నన్ను నాలో లయం చేయడం గురించి మీరు చెప్పినటువంటిది నేను అవునని కానీ కాదని కానీ ఎలా అలాగే అనగలను స్వామి? వా, వెరీ గుడ్. అయితే ఈయన మంచి రోల్ ప్లేయింగ్ బాగా ఉంది. చెప్పండి కొట్టండి. ఈ విధంగా ఇది 8వ మలుపు. ఈ విధంగా 4 మలకలు 4 ప్రతి మలకలు వేసి తిప్పి తిప్పి ఏకత్వం చెందారు మహా ధ్యానయోధులు. భౌతికంగా చూస్తే 5వ అధ్యాయంలో 4 ప్రతిపాదనల తర్వాత 6వ అధ్యాయం 4 ప్రతిపాదనలు కనిపిస్తాయి. చైతన్య సిద్ధిలో యోగ వాసిష్టంలో లాగా చైతన్య సిద్ధిలో ఉన్న అష్టావక్ర జనకులు తరంగ రూపాలలో ఒక్కొక్క ప్రతిపాదన మరి దాని ఉత్తర ప్రతిపాదనము వెంటనే గ్రహించగలిగిన జ్ఞానమూర్తులు. ఆ విధంగా 5వ 6వ అధ్యాయాలు జోడుగా అతికి ఉన్న కవల లాంటివి. సియామీస్ ట్విన్స్ అంటే వాళ్ళు కలిసి పుడతారు, తలకాయ కూడా కలిసి ఉంటుంది. కవల లాంటివి, 1లో 2, 2లో 1. అయితే ఇది చూడండి, ఆ స్లైడ్ వేయండి. ఇది దీన్ని జాగ్రత్తగా చూడండి. వేవుగా ఉంది అది. నేను దీంట్లో మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, అందుకోసం జాగ్రత్తగా చూడాలి. అష్టావక్ర చిత్రం. ఇది అష్టావక్రం. ఏమంటున్నాడు? నాయనా, దేహతలంలో లయం చేయి. చెప్పానుగా స్వామి, దేహతలంలో
నేను లయము చేయడానికి నేను దేహాన్ని కాదని చెప్పానుగా. Correct. దేహ ద్వైతము లేదు కదా, దేహలయానికి అతీతుడిని అయినట్టుగా మీరు బోధించారు కదా. అయితే మొదలు అష్టావకుడు లోపడి గుంజి కిందికి ముంచి సముద్రంలో లయం కమ్మన్నాడు. అనగానే జనకుడు ప్రతిమలు వేసి మళ్ళీ బయటికి తీసుకెళ్ళి లయాతీతమయ్యాడు. ఇది లయము రెండు ఉన్నాయి చూడండి. సముద్రం ఇది మొత్తం నల్లది సముద్రం, ఇవి కిందివి లోయలు, మీదివి గుట్టలు. సో ఈ లోయను గుట్టగా ఆన్సరించి కంపల్సరీ అయిపోయింది. అవును కాలేదు, లేదు కాకుండా ఉండిపోయింది. ఇప్పుడు మనోతలలో లయంగా మనస్సును లయమని చెప్పమని చెప్తున్నారు కదా మీరు. మానసిక అద్వైతాన్నే కదా తమరు నాకు బోధించారు. ఇటువంటిప్పుడు నాకు మనస్సు అంటూ వేరే ఎక్కడుంది స్వామి దాన్ని లయం చేయడానికి అన్నాడు ఆయన. మరి బుద్ధితలలో లయంగా మీరే చెప్పారు కదా స్వామి, బుద్ధి కూడా రెండు విధాలుగా కనిపిస్తుంది కానీ నిజానికి అది రెండు ఇన్ని బుద్ధులు, ఎంతమంది బుద్ధులు, ఇన్ని రకాలైనటువంటి విజ్ఞానాలు అంటూ లేవు కదా. ఉన్నది ఒక్కటే బుద్ధి కదా, అది అద్వైతమే కదా. అటువంటి అద్వైత బుద్ధి స్థితిలో నేను బుద్ధిని దేనిలో లయం చేయమన్నారు స్వామి? పర్వాలేదు. అయితే ఆత్మలో లయంగా, ఆత్మస్థితిలో లయంగా ఇప్పుడే కదా చెప్పారు స్వామి మీరు, ఆత్మలలో అద్వైతము లేదని, ఉన్నవన్నీ ఏకత్వమేమని, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని బోధ పొందిన తరువాత ఇంకా ఆత్మాద్వైతం నా దగ్గర ఎక్కడుంది స్వామి? నన్ను ఏమి లయం అన్నారు? వా, దీంతో మీకు ఇంతకుముందు దీంతో పూర్తి కావాలి. ఈ పుస్తకం కూడా ఇస్తాం, మీరు చూడండి. అయితే ఒక మాట, సముద్రం నల్లగా ఉందా? అందరి జాగ్రత్త చూడండి, ఎగ్జామినేషన్ వస్తున్నది మీకు. మీద తెల్లగా ఉందా ఆకాశం? దీంట్లో 4 లోయలు ఉన్నాయా? 4 గుట్టలు ఉన్నాయా? అచ్చా, ఈ సముద్రం నల్లగా ఉందా? ఈ ఆకాశం తెల్లగా ఉందా? ఈ లోయలు గుట్టలు వేరు కలర్లో ఉన్నాయి. మీరు నాకు చూసి చెప్పండి, ఏది ఎక్కువ నల్లగా ఉంది, ఏది ఎక్కువ తెల్లగా ఉంది? గుట్టలు తెల్లగా ఉన్నాయా, లోయలు తెల్లగా ఉన్నాయా? చెప్పండి అమ్మా. చూడు కనిపిస్తుందిగా, గ్రే 2 గ్రే 1 గ్రే 2 ఉన్నాయా? అయితే ఏది గ్రే 1, ఏది గ్రే 2? ఎక్కువ గ్రే ఏది ఉంది, తక్కువ గ్రే ఏది ఉంది? కరెక్ట్, అది కనిపిస్తున్నాయి వేరుగా, కానీ రెండు ఒకటే కలర్ వేశాము. ఇది నల్లదాని పక్కకు ఉన్నదంగా ఇది ఎక్కువ తెల్లగా కనిపిస్తుంది, అది తెల్లదాని పక్కకు ఉన్నదంగా ఇదే అధ్యాస. అధ్యాస యొక్క ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ అంటే లేనిది ఉన్నట్టు కనిపించేదే అధ్యాస. అది లేదు, కలర్ కానీ, రూపం కానీ, ఏది కానీ, తాడు కానీ, పాము కానీ, ఎండమావి కానీ, నీటి కానీ, పక్షి కానీ, బొమ్మ కానీ, ముత్యం చిప్ప కానీ, ఇది కానీ, నీడ కానీ, ఆకాశం కానీ, ఆకాశంలో ఉన్న గంధర్వ నగరం కానీ, ఇవన్నీ ఇదే అధ్యాస. పరమాత్మ ఆటగద నలుపు నీ కాటగద తెలుపు, ఆటగద నలుపు నీ కాటగద తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగద నలుపు నీ కాటగద తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగద ఓయమ్మ ఆటగద ఓయి తండ్రి, ఆటగద నీకు. ఇది అయింది చూసారా. ఇక మనం మెయిన్ అయిపోయింది ఒక్కొక్క అధ్యాయంలో, కానీ మొత్తం 22 అధ్యాయాలు చేయాలి. అందుకోసం ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకం చదువుదాం. ఇది లాస్ట్లో లాస్ట్, ఇది కాదు. మన ప్రెజెంటేషన్ కమ్ బ్యాక్ టు ప్రెజెంటేషన్. అవర్ ఒరిజినల్ ప్రెజెంటేషన్. మహాంబోధి నెంబర్ 7.
ఇది అమ్మా అయ్యల్లారా క్లియర్ అయిందా ఇప్పుడు? ఎవరికైనా క్లియర్ కాకపోతే చేయలేపండి, వస్తాను కట్టెపట్టుకుని. సార్ ఇది రేపు చేయాల్సింది, ఇక్కడతో అయిపోయింది మనకి వాళ్ళది. ఎండ్ చేస్తే రేపు చేస్తాం. టైం టైం అయిపోయింది. మన అధ్యాయం ఇంకా రెండు టైం ఉన్నది కదా, అయిపోయింది. ఇంకా రెండు ప్రవచనాలు ఉన్నాయి మనకి. టైం నాగరవి రవి టైం 1 year అయిపోయింది. 1 hour అయిపోయింది. 1 hour అయిపోయింది. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. ఓకే పూర్ణమదం చెప్పండి. చెప్తాను, అదే చూపిస్తే పూర్ణమదం చూపించండి అనండి, మీరు అందరు కలిసి అనండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమది పూర్ణమిది పూర్ణమున పూర్ణము ప్రకటితమగును పూర్ణము పూర్ణమున ఆదాయమైన పూర్ణమే మిగిలియుండును. చాలా ఇదంతా కలిసి ఏ విధంగా అష్టావక్రం కలిసారో మనం అందరం కలిసిపోయాం. ఒక ఛాన్స్ ఇవ్వండి జనకుడికి. చెప్పండి. అన్ని ఛాన్సే, నాకు ఎక్కువ ఛాన్సే తీసుకున్నావు కదా నాయనా. అదే ఆ ఛాన్స్. ఛాన్స్ అంటే మీరు నమస్కారం చేయడానికే ఛాన్స్ ఇవ్వండి అన్నాను. నాన్న తండ్రి రెండిటికి అర్థం ఒకటే, నాన్న తండ్రి అంటేను.